దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మనం యోహాను 5:24లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు నిత్య జీవం గురించి చెప్పుకుంటున్నాం. మొదటి యోహాను 2:25 నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎవరు? దేవుడు మనకు వాగ్దానం చేసినాడు నిత్య జీవమును. మనల్ని నిత్య జీవంతో పుట్టించలేదా? పుట్టించాడు. కానీ అవ్వ, ఆదాము చేసిన దాన్ని బట్టి మీరు నిశ్చయంగా చచ్చెదరు, ఆ పండు తింటే మంచి చెడ్డలను అంటే వారు చచ్చిన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిత్య జీవమిస్తానికి ఆయన యొక్క మరి కుమారుని పంపాలని వాగ్దానము చేసినాడు. ఈ కుమారుడు ఎవరిలో నుంచి వచ్చినాడు అనేది మనము చూద్దాం. అయితే లోకమంతా పాడైపోయింది. ఆదాము, అవ్వ మరి ఆ పండు తిని వారిలో ఉన్నటువంటి జీవాన్ని పోగొట్టుకొని వారు సృష్టికర్తను విడిచి ఏదేదో విగ్రహాలు చేసుకొని ఆ విధంగా ఉన్న టైంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తిని దేవునిగా నేను పరిచయం అయితా లోకానికి అనుకొని అబ్రహాముని ఆయన ఎన్నుకున్నాడు. చూడండి, గలతీ 3:29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎందుకనంటే ఆయన చాలా దేవుణ్ణి విశ్వసించినాడు. చూద్దాం, గలతీ 3:8లో దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగానే ప్రకటించినాడు. అబ్రహాము దేవుని యందు బహుగాఢమైనటువంటి విశ్వాసముతో ఆయన సమర్థుడని దేవుడు ఆయనను ఎన్నుకొని ఆయన దేవునిగా మరలా పరిచయము అయినాడు లోకానికి. రోమా 3:21లో మనం చూసినట్లయితే దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను. చూడండి, ఆయన విశ్వాసము దేవుని ఆయన పరిచయం అంటే దేవుడు పిలువగా ఆయన పలికి దేవుని యందు బహువిశ్వాసముగా కనబడి ఈయన సమర్థుడు అని అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. మరి రోమా 3:22లో అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన గాఢమైన విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. రోమా 3:23లో అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అంటే అబ్రహాములో నుంచి ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన ఆ యొక్క కుమారులుగా మనల్ని ఆయన ద్వారా మనం విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా మనల్ని కూడా వారసులుగా ఆయన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధమైనటువంటి దేవుని యొక్క కృప మరి అబ్రహాము మీద ఉంది. ఎందుకంటే ఆయన గాఢంగా దేవుణ్ణి విశ్వసించిండు. మొట్టమొదటిగా విశ్వాసంలోనికి రావడం చాలా కష్టం. ఎవరికి తెలియకుండా మరి ఆయనకొక్కడితోనే మాట్లాడి మరి పరిచయం చేసుకున్న దేవుణ్ణి విశ్వసించడం చాలా కష్టం. కానీ ఏకైకంగా ఆయన మరి విగ్రహాలు అమ్ముకుంటూ కూడా మరి నాకున్న ఈ దేవుళ్ళని నేను ఈ విగ్రహాలను విడిచిపెట్టి నాకు క్రొత్త దేవుడు దొరికినాడని ఆ కుటుంబం అంతా అంటున్నా ఆయనని విశ్వాసంలో నుంచి లాగివేస్తున్నా కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవుణ్ణి ఆయన నిజమైన శక్తివంతమైన దేవుడు అని ఆయన విశ్వసించినాడు అబ్రహాం. మరి గలతీ 3:13-14లో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. చూడండి, ధర్మశాస్త్రము కూడా వచ్చింది మోషే ద్వారా. ఆయన ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రమును ఏం చేసినాడు? యొక్క శాపము నుండి మనల్ని విమోచించినాడు. చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై.
ఎవరి ద్వారా వచ్చింది ఈ ఆశీర్వాదము? అబ్రహామును మొదటిగా ఎంచుకొని ఆయన ద్వారా ఆశీర్వాదము యేసుక్రీస్తులోనికి. అంటే ఈ అబ్రహాము యేసుక్రీస్తులో నుంచి వచ్చినాడని గలతీ 3:16లో మనం తెలుసుకోవచ్చు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి, ఏ సంతానము అంటే అబ్రహాము ద్వారా, వంశము ద్వారా ఆయనలో నుంచి క్రీస్తు వచ్చినాడని చెప్తున్నాడు. అంటే అబ్రహాము విశ్వసించినాడు మొదటిగా. అంటే విశ్వాసము వలన నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము అని అంటే అబ్రహాము మొదటిగా ఆయన విశ్వాసము ద్వారా ఉన్నాడు కాబట్టి మరి అందుకని మనము అన్యజనమంతా అబ్రహాము ద్వారా క్రీస్తులోనికి, మరి క్రీస్తు జనమంతయు ఏంటిది అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడినారని అర్థం. అంటే క్రీస్తులో మనమందరం అన్యజనులము మరి నీతిమంతులుగా తీర్చబడ్డారని మనం చెప్పుకున్నాం కదా. గలతీ 3:8 దేవుడి విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగానే ప్రకటించినాడు. ఆయన రాకముందే, క్రీస్తు శిలువలో మరణించకముందే అబ్రహామునకు సువార్త అందించినాడు. విశ్వాసం మూలంగా నీతిమంతునిగా మొదటిగా అబ్రహాము ఏమైనాడు? మరి నీతిమంతుడిగా అయినాడు విశ్వాసం ద్వారా. మరి క్రీస్తు వచ్చి ఆయనను విశ్వసించడం ద్వారా మనల్ని అందరినీ నీతిమంతులుగా చేసినాడు. ఈ ఆశీర్వాదం ఎవరిలో నుంచి వచ్చింది అంటే అబ్రహాములో నుంచి వచ్చింది. 1 పేతురు 3:9 మొదటి లైన్లో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం ఆశీర్వాదముకి అంటే అబ్రహాములో నుంచి మనము ఆశీర్వదించబడినాము. గలతీ 3:29 అంటే అబ్రహాము ముందుగా విశ్వసించకపోతే మనం ఎవరము ఆ దేవుడు మనకి పరిచయం కాకపోతుండే. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయన పిలిపించుకున్నాడు. గలతీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, మనము క్రీస్తు సంబంధంలో అయితే ఆ పక్షమున ఎవరు? అబ్రహాము యొక్క సంతానమై ఉండి, ఈ అబ్రహాము సంతానం ఎవరు? క్రీస్తు. ఇక్కడ ఆ సంతానము క్రీస్తు అని చెప్పుకున్నాం కదా గలతీ 3:16లో. ఆ విధంగా మనము ఈ విధంగా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మనం కూడా వారసులై ఉన్నామన్నట్టు. ఆదికాండము 12:2లో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండు అని అబ్రహాముకి ముందే దేవుడు చెప్పినాడు. నిన్ను గొప్ప జనముగా చేసేదను అనంటే వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనమందరం ఆయనకి జనముగా ఆశీర్వదించబడినాం, వారసులుగా అయినాం. మరి యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనమందరము ఆశీర్వదించబడినాము. నిత్య జీవము మనకు ఆ విధంగా లభించింది. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వసిస్తారో దేవుడిచ్చిన వాగ్దానం పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదం గలతీ 3:14లో శాపము నుండి విమోచింపబడిన వారికి నిత్య జీవం. నీవు కూడా అబ్రహాము వలె అనేకులకు ఆశీర్వాద వారసులు కాబట్టి మనమందరము కూడా ఏంటిది అనంటే ఆశీర్వాదకరంగా ఉంటాం మనమందరికీ. కాబట్టి మన ద్వారా ఏ విధంగా అబ్రహాము ద్వారా క్రీస్తు మరి అందరికీ పరిచయమైనాడు, అదేవిధంగా మనము కూడా ఆయన వారసులము. కాబట్టి ఆయన యేసుక్రీస్తునకు మనలో నుండి ఆయన జన్మించి అనేకుల లోపల పరిచయం కావాలి మనతో. అనేకులకు ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని మరి అంగీకరించలేదో మనం వారసులము కాబట్టి ఆయనని పరిచయం చేసి అనేకులకు మనము దేవుణ్ణి తెలిపి నిత్య జీవమును మనము వారి పొందునట్లు
మనము వారసులుగా ఆయన పని చేయుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.